మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యెషయా గ్రంథము 26వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. రాత్రివేళ నా ప్రాణము నిన్ను ఆశించుచున్నది, నాలున్న నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశ్రయించుచున్నది. నీ తీర్పులు లోకమునకు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును. దేవుని చేత ఆశీర్వదింపబడిన బిడ్డలు ఈ కీర్తనలు పాడుతున్నారు. రాత్రివేళ నా ప్రాణము నాలో నా ఆత్మ ఆసక్తితో నిన్ను ఆశించుచున్నది, నిన్ను ఆశ్రయించుచున్నది అంటున్నారు. మనము కూడా ఆయనను ఆసక్తితో ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు మనల్ని కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. మనకు కూడా మన ఎడలు కూడా అద్భుత కార్యాలు చేస్తాడు. ఆయన ఎడల మనం ఆసక్తితో ఆయనను ఆశ్రయించి ఉండాలి. మనము కూడా ఆయన ఎడల భయము భక్తి కలిగి ఆయనను ఆశ్రయించినప్పుడు దేవుడు అద్భుత రీతిగా మనల్ని కూడా కాపాడుతాడు. లోకమునకు తీర్పులు రాగా లోక నివాసులు నీ నీతిని నేర్చుకుందరు అంటున్నాడు. లోకమునకు తీర్పులు వచ్చినా గాని దేవుడు తనను ఆశ్రయించిన వారికి దేవుడు తప్పకుండా మేలు చేస్తాడు. తీర్పులు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. లోక నివాసులు నీతిని నేర్చుకుంటారు అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, లోక పరిస్థితులను మనం చూస్తున్నాం, ప్రకృతి వైపరీత్యాలను చూస్తున్నాం, దేవుడి అనుమతించిన ప్రతి విధానాన్ని మనం చూస్తున్నాము. యుద్ధములు, ప్రమాదములు, ఎంతో ప్రకృతి వైపరీత్యములు, ఇవన్నీ మనం చూస్తున్నాము. లోకమునకు నీ తీర్పులు రాగా అంటున్నాడు. లోకమునకు నీ తీర్పులు రాగా లోక నివాసులు నీతిని నేర్చుకుందరు అంటున్నారు. మనం వీటన్నిటిని బట్టి మనం నీతి ఏం నేర్చుకుంటున్నామంటే మనం దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకుంటున్నాం. మనము దేవుణ్ణి ఆశ్రయించి ఈ తీర్పుల్లో నుండి మనం బయటపడాలని ఆశ్రయిస్తున్నాం. నీతిని నేర్చుకుని దేవుని యందు భయభక్తులు కలిగి మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా జీవించాలని ప్రార్థనలు యాచనలు చేస్తున్నాం. ఆయన తీర్పులు వస్తూ ఉంటాయి. ఆయన గాలిలో వస్తానంటున్నాడు, తుఫాన్లో వస్తానంటున్నాడు, అగ్నిలో వస్తానంటున్నాడు. ఇవన్నీ తీర్పులు అన్నమాట. ఆ తీర్పులు మనము చూచినప్పుడు లోకులు నీతిని నేర్చుకుందరు అంటున్నాడు. లోకులు నీతిని నేర్చుకోవడం అంటే దానిని బట్టి మనం దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని ఆశ్రయించే వారముగా ఉంటామని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 63వ కీర్తన 1వ వచనంలో దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను అంటున్నాడు. కీర్తనకారుడు దేవుణ్ణి సేవించిన విధముగా మరి ఎక్కడ ఏ భక్తుడు అలా సేవించుండడేమో అనుకుంటాను నేనైతే. ఎందుకంటే దినానికి మారు ఆ ప్రార్థన చేసి 7 మార్లు స్తుతించి దినమెల్లా ఆయన స్థుతిలోనే ఆయన గడుపుతూ ఉండి ఆయన ఎన్నో మేలు పొందాడు, ఎన్నో అద్భుత కార్యాలు చూచాడు, ఎన్నో అద్భుత కార్యాలు అనుభవించాడు. అందుకే ఈ వాక్యం ఇలా తెలియజేస్తున్నాడు. దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకెదను అంటున్నాడు. వేకువని వెతికినప్పుడు, రాత్రి వేళ ఆయనను ధ్యానించినప్పుడు మనము తప్పింపబడతాము, మనము పోషింపబడతాము, మనము సంరక్షింపబడతాము అని ఈ వాక్యాలు మనకు తెలియజేస్తున్నాయి. యెషయా గ్రంథము 55:6లో కూడా యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపముగా ఉండగా ఆయనను మీరు వేడుకొనుడి అంటున్నాడు. ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ మన దేవుడు మనకి సమీపంగా ఉన్నాడు. ఇంకా కొన్ని దినాలైతే మనకి స్వేచ్ఛ ఉండకపోవచ్చేమో, దేవుణ్ణి సేవించే స్వేచ్ఛ గాని దేవుణ్ణి ఆరాధించే స్వేచ్ఛ గాని మనకు ఉండకపోవచ్చేమో. అందుకే ఈ వాక్యం ఇలా తెలియజేస్తుంది. యెహోవా మీకు సమీపమునుండగా ఆయనను వేడుకొనుడి, ఆయనను వెదకుడి అంటున్నాడు. ఆయన సమీపమునుండగా ఆయనను వెదకుడి అంటున్నాడు. కాబట్టి మనము వెదకాలి, ఆయనను వేడుకోవాలి, రాత్రి జామున ఆయనను స్తుతించాలి, ఆయన శక్తిని ఆశ్రయించాలి. దావీదు మహారాజు వల్లే మనం వేకువన ఆయన్ని వెదకాలి. ఆ విధముగా చేసినప్పుడు మనము కూడా క్షేమముగా ఉంటాము, సౌఖ్యముగా ఉంటాము, ఆశీర్వాదాలు పొందుకుంటాం. భూమి మీద ఆశీర్వాదాలు పొందుకుని మనము దేవునిలో జీవిస్తూ ఆనందిస్తూ ఉంటాము. ఈ వాక్యములు వింటున్న బిడ్డలందరూ ఆ విధముగా ఆశీర్వదింపబడుదురు గాక. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడైన యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు ప్రభువా, రాత్రి వేళ మిమ్మల్ని ధ్యానించినప్పుడు, నన్ను వేకువజామున మిమ్మల్ని వెతికినప్పుడు
నాయన మీరు కాపాడుతారని, సంరక్షిస్తారని, మీరు దొరుకుతారని వాక్యంలో తెలియజేసిన దేవా, బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. ఆ విధంగా ప్రభువా, రాత్రి జాములో మిమ్మల్ని వెతకడానికి, వేకువ జాములో మిమ్మల్ని వెతకడానికి, మిమ్మల్ని స్తుతించడానికి, ఘనపరచడానికి బిడ్డలకు మీ కృప చూపి వారు క్షేమమును, సౌఖ్యమును, నాయన మా ప్రభు గొప్పతనమును పొందుకునే విధముగా మీరు ఆశీర్వదించండి, కాపాడండి. మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి పేరటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.